హీరో అయితే మాత్రం మళ్ళీ మరో హిట్ కొట్టాడు చెప్పాలంటే. చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే మాత్రం. సినిమాలో అంటే లవ్ అండ్ సెంటిమెంట్ అండ్ కామెడీ అన్నీ కలబోసి ఒక మంచి సినిమా ఇచ్చాడండి. బాగుంది. యాక్టింగ్ ఎలా అనిపించింది విరాజ్ది? అందరూ మనం ఆల్రెడీ బేబీలో చూసాం కదా, ఒక క్లాస్ లుక్లో చూసాము. బట్ ఇందులో మంచి బెస్ట్ పర్ఫార్మర్గా చూసాం సినిమాలో. మ్యూజిక్ బాగుందండి, మ్యూజిక్ ప్లస్ అయిందండి. బీజిఎం కూడా బ్రహ్మాండంగా ఉంది. అండ్ సినిమా ఓవరాల్గా అయితే మాత్రం చాలా చక్కగా, అంటే మరి ఎక్కువ అని తక్కువ అని కాదు, బాగుంది, చక్కగా ఉంది సినిమా. ప్రతి సీన్స్ కి చాలా మంది నవ్వుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, క్లైమాక్స్ కి ఎమోషనల్ అయ్యారు. సో మేము ఏదైతే అనుకున్నామో తీసేటప్పుడు, సో థ్యాంక్ యూ అండ్ సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ లవ్ ఇట్. సో వెళ్ళి చూడండి తప్పకుండా. థ్యాంక్ యూ బ్రదర్. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అందరూ తప్పకుండా చూడండి. అండ్ యూ గైస్ విల్ డెఫినెట్లీ లవ్ ద ఫిల్మ్. ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైనర్. డూ వాచ్ ఇట్. కామెడీ కూడా అదిరిపోయింది. కామెడీ అయితే మాత్రం ఇది ఎంజాయ్ చేస్తాను, నీకు ఎక్కడ బోర్ అనేది లేదు. ఇప్పుడు వచ్చిన సినిమాలో మాత్రం ఇది ఫ్రైడే సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఇంకా ఈ సినిమాకి కలెక్షన్ ఇంకా బాగా వస్తాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. హీరోయిన్ యాక్టింగ్ కూడా మంచిగా ఇచ్చి పడేసింది, సూపర్ చేసింది. మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందని చెప్తున్నా కదా. సినిమా చూసిన వాళ్ళు మాత్రం ఎంత బాధగా ఉన్నారో సినిమా చూస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక తండ్రి సెంటిమెంట్ ఉంది, ఒక కొడుకుని ఎలా కాపాడుకోవాలో ఒక తండ్రి సాయి కుమార్ చూపిస్తాడు. అది మెసేజ్ మంచిగా ఇచ్చింది, చాలా బాగుంది. ఆ సినిమా చెప్తున్నా చాలా బాగుంది. ఈ సినిమా చూసినా మాత్రం చాలా హ్యాపీగా వస్తారు బయటికి, ఎక్కడ బోర్ అనే లేదు. చేనేత పాత్రలో సాయి కుమార్ ఎలా ఉంది? సాయి కుమార్ యాక్టింగ్ చాలా బాగుంది. తండ్రి క్యారెక్టర్ చేసి చాలా బాగా చేసి చెప్తున్నారా. ఒక ప్రతి ఇంట్లో ఒక కొడుకుకి సపోర్ట్ తండ్రి అలా చేస్తే ప్రతి కొడుకు తండ్రికి హ్యాపీగా ఉంటాడు. ఒక కొడుకుకి ఒక భుజంగా ఎప్పటికీ అనుకూలంగా ఉంటాడు, ఒక సపోర్ట్ లెక్క ఉంటాడు. తండ్రి కొడుకులు ఎప్పుడు సపోర్టింగ్ ఉంటేనే ఫ్యూచర్ హ్యాపీగా ఉంటాయని ఒక సినిమా తీసి చాలా బాగుంది. రీడింగ్ వచ్చి 5కి 4.5 ఇస్తా. సూపర్ సూపర్ సూపర్. మరి పెట్టుకొని చూసినాం, మామూలుగా లేదు. సినిమా చాలా 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 బాగుందన్న, నీట్గా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఈ జనరేషన్ తగ్గట్టుంది. యూత్కి అయితే ఏం కావాలో అదంతా ఉంది. మాస్ మసాలా మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చే సినిమా చూడండి. ఇంకొకటి ఏంటంటే బేబీ సినిమా తర్వాత విరాజ్ ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. మళ్ళీ మిడిల్ క్లాస్ కిరాక్ లాస్ట్ లో ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ ఉంటాడు, కానీ సూపర్ చేశాడు. ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చించి పడేశాడు, కొత్త యాక్టర్ కానీ చాలా బాగా చేశాడు. సినిమా మొత్తం కామెడీనా? సినిమా మొత్తం కామెడీ కాదు, ఎమోషనల్, మన మిడిల్ క్లాస్ జీవితాలు ఎలా ఉంటాయో చాలా బాగా చూపెట్టారు. అవును, సినిమా మొత్తం ఫాదర్ సెంటిమెంటే. సాయి కుమార్ గారు అయితే కిరాక్ చేశాడు, చూసిన యాక్టింగ్ కానీ చాలా బాగా చేశాడు. అసలు బేబీ తర్వాత ఇంత బాగా చేస్తాడు అనుకోలేదు. ఇంకా సినిమాకి ఇచ్చి పడేస్తున్నాడు. మూవీలో ఎమోషనల్స్ చాలా బాగున్నాయి. హీరోయిన్ తో రొమాన్స్, కిస్ సీన్స్ కూడా ఉన్నాయి. లిప్ కిస్సులు కూడా చాలా బాగున్నాయి. ఆయన యాక్టింగ్ గురించి సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. చాలా బాగుంది. అందరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. అందరి క్యారెక్టర్స్ బాగా చూపించారు కూడా డైరెక్టర్. డైలాగా సాయి కుమార్ డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సెపరేట్గా ఆయన డైలాగ్ నేను చెప్పేంత కాదు. సారీ అంత సింగర్ కాదు నేను. సాంగ్స్ పాడితే మీరు ఫస్ట్. లేదు మీకు అనిపిస్తుంది నా వాయిస్ బాగుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్ ఫస్ట్. లేదు అలా ఏం లేదు, వాళ్ళ డైలాగ్స్ చెప్పేంత లేదు. కానీ డైలాగ్స్, సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అందరూ వచ్చి ఖచ్చితంగా మూవీ అయితే వాచ్ చేయండి. మళ్ళీ చూడొచ్చు. ఎందుకు వన్ టైం వాచ్ అని ఏం లేదు, మళ్ళీ వచ్చి మూవీ చూడొచ్చు. విరాజ్ యాక్షన్ కూడా చాలా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగున్నారు. సో ఎవరి క్యారెక్టర్ కూడా ఇక్కడ డల్ అనడానికి లేదు, ఎవరికి వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. సో ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిం కాబట్టి చిన్నపిల్లలు పెద్దవారనే కాకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అందరూ కూడా తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమా చూసి ఆదరిస్తారని మేము ఆశిస్తున్నాం. కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. యా, ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ, అవును. ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్ ఇందాక. సో ఆయన యాక్టింగ్ అయితే మైనస్ పాయింట్స్, మనం ఈ పాయింట్ లూప్ పాయింట్ చెప్పడానికి అయితే ఏమీ ఉండదు. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా ఆ క్యారెక్టర్ ఫుల్ఫిల్ చేస్తారు అంతే. అది యా, ఓకే. తప్పకుండా అందరూ థియేటర్స్కి వెళ్ళండి, మూవీ చూసి సపోర్ట్ చేయండి. అందరూ తప్పకుండా ఫ్యామిలీస్తో మూవీస్కి వచ్చి మూవీ చూడండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ. బేబీ మూవీ ఏంటంటే అన్న, బేబీ మూవీని దీన్ని కంపేర్ చేయొద్దు. బేబీ మూవీ ఏంటంటే మొత్తం నెగిటివ్గా చూపించారు. ఈ మూవీలో ఏంటంటే మొత్తం పాజిటివ్గా చూపించారు. ఆ మూవీకి ఈ మూవీకి ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది భయ్య. ఏంటంటే దాన్ని దీన్ని కంపేర్ చేయొద్దు. కానీ మూవీ అయితే చాలా బాగుంది. థియేటర్లో వచ్చి చూస్తే ప్రతి ఒక్కళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ని ఆల్మోస్ట్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఇప్పుడున్న యూత్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అన్న. మూవీ అయితే చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా ఎమోషన్ అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ ఉన్న సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా మెప్పించాయి. ప్రతి ఒక్కరు చూడండి అన్న. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా టేకింగ్ డైరెక్షన్ కూడా బాగా ఎంచుకున్నారు. స్టోరీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు అన్న, మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలని ఏ రకంగా సాల్వ్ చేసుకోవాలి, కెరియర్ని ఏ రకంగా సెట్ చేసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వర్ణించి చూపించారు. యూత్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఏంటంటే లవర్స్ అందరూ చూడొచ్చు అన్న. మూవీ అయితే బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. థియేటర్లో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఈ సినిమా జోరుగా హుషారుగా కదా, ఈ సినిమా ఏంటంటే జోరుగా కలెక్షన్లతో ఊపు అందుకుంటుందని చెప్పి నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మూవీ అయితే బాగుంది, తప్పకుండా చూడండి. కంపల్సరీ మూవీని చూసిన వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ మెయిన్ పాయింట్ అయితే చెప్పాల్సింది ఏంటి అంటే విరాజ్ అశ్విన్ గురించే. మనం బేబీలో చూసినప్పుడు అతనికి 100% నెగిటివ్ ఇంపాక్ట్ అయితే తన మీద ఉంది. అండ్ నాకు కూడా అదే ఫీలింగ్ ఉండే తన మీద. బట్ ఈ మూవీలో చూసినప్పుడు మాత్రం ఒక ఇన్నోసెంట్ డీసెంట్గా ఉండడం జరిగింది. ఒక మధ్యతరగతి యువకుడు, మధ్యతరగతి ఎంప్లాయ్ ఎలా ఉంటాడో అనేది మూవీలో చూపెట్టడం జరిగింది. చేనేత కార్మికుల గురించి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ మూవీలో చూపెట్టడం జరిగింది. మంచి అంటే సన్ అండ్ ఫాదర్ బాండింగ్ కూడా చూపించారంటారు. ఈ మధ్యకాలంలో సన్ అండ్ వచ్చే సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. యానిమల్ అవ్వచ్చు, హైనానా అవ్వచ్చు. సో ఈ మూవీ కూడా అంటే మనం ఆ మూవీ చూస్తున్నంతసేపు వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బట్ చాలా సింపుల్గా, చాలా డీసెంట్గా సాయి కుమార్ గారు ఈ రోల్ని ఎలివేట్ చేయడం జరిగింది. ఈ మూవీకి సెకండ్ హీరో సాయి కుమార్ గారే. ఎందుకంటే హీరోయిన్స్ ఉన్నా కానీ వీళ్ళిద్దరు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ హీరో మూవీకి సాయి కుమార్ గారు. ఈ మూవీలో యాక్టింగ్ తీస్తాడు కదా, ఇందులో కూడా మూవీలో కూడా మనం అనుకుంటాం చాలా లోగా ఉంటుంది అనేసి. బట్ ఎండ్ ఆఫ్ ద మూవీ వచ్చే వరకు తన లైన్ కూడా తన క్యారెక్టర్ కూడా మంచి హైలైట్ అవుతూ ఉంటుంది. ఇది కూడా మంచి బరువైన పాత్రను తీసుకోవడం జరిగింది. తనకి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది హీరో గారికి. అదేవిధంగా మూవీలో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. చిన్న బడ్జెట్తో తీసినా కానీ మంచి రిచ్నెస్ అయితే కనబడ్డది మూవీలో వచ్చేసి. కామెడీ కూడా సూపర్ ఉంది. టైమింగ్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. అందరు కొత్త వాళ్ళు ఉన్నా కానీ కామెడీ అయితే యాక్సెప్టబుల్ ఉంది. అండ్ హీరోయిన్స్ అయితే నాకైతే అంత ఇంప్రెసివ్గా అయితే ఏమనిపించలేదు. వాళ్ళే ఏదైనా మైనస్ ఉంటే మూవీకి వాళ్ళే. అదర్ దెన్ మూవీకి అయితే 3.5 అయితే ఇవ్వచ్చు రేటింగ్. థ్యాంక్ యూ. జోరుగా హుషారుగా మూవీ అయితే వేరే లెవెల్ ఉంది భయ్య, చెప్తున్నా కదా. అంటే ఇందులో మన చాక్లెట్ బాయ్ అని ఉంటాడు విరాజ్ అన్న. అంటే బేబీలోనే అలా చూసినామంటే ఈ సినిమాలో మాత్రం అసలు మామూలుగా లేదు. ఒక సాంగ్ ఉంటుంది, 4-5 ఉంటాయి, ఎంత ఉంటాయో తెలియదు కానీ నేనైతే లెక్క పెట్టుకున్నా. సేమ్ మీకు బేబీ సినిమా చూసిన ఫీలింగే కలుగుతుంది ఆ సాంగ్ చూస్తే. మీరు చూడండి, మీకు నచ్చుతుంది పక్కా. ఇంకా స్టోరీ అంటారా, ఒక మిడిల్ క్లాస్ మెంబర్ అనే అతను వాళ్ళ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ని కానీ ఇటు లవర్ని కానీ ఇటు కెరియర్ని కానీ జాబ్లో ఉన్న ఎవరు మేనేజర్ని కానీ వీళ్ళందరినీ మేనేజ్ చేసుకొని మొత్తం సర్వైవ్ బ్యాలెన్స్ చేయడం అంటే చాలా కష్టము. ఒక బయట జరుగుతున్న ఒక నిజం స్టోరీ, మిడిల్ క్లాస్ స్టోరీనే మన నిజంగా డైరెక్టర్ గారు తీసుకొని పెట్టినట్లుంది నాకైతే. జోరుగా హుషారుగా సినిమా అనేది ఒక మంచి స్టోరీ అన్న, మంచి సినిమా. సో మీరు అందరు వెళ్ళి చూడండి, మీ అందరికి పక్క నచ్చే సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ అన్న. ఓవరాల్గా హైలైట్స్ అంటే అతనే ఇంకా వాళ్ళ డాడీ సాయి కుమార్ మధ్యలో ఉన్న బాండింగ్ ఉంటుంది అన్న, అది చూపిస్తారు. అతను వాళ్ళ ఫ్రెండ్ మధ్యలో ఉన్న జోక్స్ చూపిస్తారు. మొత్తం సినిమా మొత్తం హైలైట్ అన్న. మీకు చూడండి, మీ అందరికి నచ్చుతుంది అన్న. అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న ఇది. మనం ఎవరైనా రేటింగ్ చేయడానికి వేరే లెవెల్ ఉందన్న సినిమా అయితే. థ్యాంక్ యూ.